యువతి తన బాయ్ ఫ్రెండ్ తో గొడవకు దిగింది. ఎలాగైనా పుష్ప 2 సినిమాకు వెళ్దామని రచ్చ చేసింది. దీనికి అతను నిరాకరించటంతో హోటల్ 3వ అంతస్తు నుంచి దూకేసినట్టు తెలుస్తోంది. మరి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. పుష్ప 2 మూవీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రికార్డులను క్రియేట్ చేస్తోంది. అదేవిధంగా దాదాపు 3 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి క్రేజ్ వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పుష్ప 2 సినిమా మాత్రం ఒకవైపు రికార్డుల పరంగా వార్తల్లో ఉంటూనే మరోవైపు కాంట్రవర్సీలకు కూడా కేర్ ఆఫ్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నాడు. మరోవైపు ఈ ఘటన ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పుష్ప 2 సినిమా రిలీజ్ నేపథ్యంలో అల్లు అర్జున్ తీరును తప్పుపడుతూ ఉండగా, మరోవైపు బీఆర్ఎస్ బీజేపీలు మాత్రం రేవంత్ సర్కారు ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాడని ఎద్దేవా చేస్తున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈ క్రమంలో ప్రస్తుతం పుష్ప 2 వివాదం మాత్రం తెలుగు స్టేట్స్ లలోనే కాకుండా దేశంలో కూడా కాకరేపుతోందని చెప్పుకోవచ్చు. అయితే పుష్ప 2 మూవీ వల్ల ఇప్పటికే 2 ప్రాణాలు పోయినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ కోసం మరో యువతి తన ప్రాణాలు అర్పించేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుతున్న యువతి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి వెకేషన్కి వారణాసికి వెళ్ళింది. అక్కడ హోటల్లో రూమ్ తీసుకున్నారు. సదరు యువతి పుష్ప 2 మూవీకి వెళదామని బాయ్ ఫ్రెండ్కి చెప్పిందట. కానీ అతను దీనికి ఒప్పుకోలేదట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి కోపంలో లాడ్జ్లోని 3వ అంతస్తు నుంచి యువతి దూకేసిందట. వెంటనే ఆమెను హోటల్ సిబ్బంది హాస్పిటల్కి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం యువతి పరిస్థితి మాత్రం సీరియస్ గానే ఉన్నట్లు సమాచారం. వీరు వారణాసికి వెళ్లటం, ఆ కుటుంబాలకు ఎలాంటి సమాచారం లేదని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా పోలీసులు విచారణ జరుపుతున్నారట.